ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. పవిత్ర ఈస్టర్ రోజున ముష్కరముఖులు మారణహోమానికి పాల్పడ్డారు. 3 చర్చిలు, 3 5 స్టార్ హోటళ్లపై జరిగిన దాడుల్లో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. చనిపోయిన వారి దేహాలు కకావికలమయ్యాయి. బాంబు దాడిలో 400 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిల లక్ష్యంగా ముష్కరమూకలు చెలరేగిపోయారు. శ్రీలంక కాలమానం ప్రకారం ఉదయం 8:45 ప్రాంతంలో 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. అలాగే 5 స్టార్ హోటళ్లు లక్ష్యంగా బాంబు దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో కొలంబోలో 42 మంది, బట్టికాలోవాలో 27 మంది చనిపోగా నెగాబోలో 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు ప్రధాన కార్యాలయం తెలిపింది. మృతుల్లో 9 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. సెయింట్ ఆంథోనీ చర్చిలో మొదటి బాంబు పేలుడు జరగ సెయింట్ సెబాస్టియన్ చర్చిలో రెండోది పేలింది. మూడో పేలుడు బట్టికాలోవ ప్రాంతంలోని చర్చిలో జరిగింది. అనంతరం హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. బట్టికాలోవ చర్చిలో ఈస్టర్ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనలో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన పేలుడులో మృతి చెందిన వారిలో అత్యధికులు చిన్నారులే. ఇక్కడి క్షతగాత్రులను తరలించిన బట్టికాలోవ టీచింగ్ ఆసుపత్రిలో రక్తం కొరత ఏర్పడింది. అలాగే నెగొంబోలోని ఆసుపత్రిలో కూడా రక్తం కొరత ఉంది. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ రక్తం కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు దాడుల తీవ్రతకు కొలంబో, కోచ్ చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, కతువా పితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికాలోవ ప్రాంతంలోని మరో చర్చి తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ధాటికి పైకప్పులు కుప్పకూలాయి. చర్చిలో జనం కూర్చిన బల్లలన్నీ తునాతునకలయ్యాయి. దాడులు జరిగిన శాంగ్రిలా, కింగ్స్బరీ హోటళ్లతో పాటు మరో హోటల్ వద్ద పరిస్థితి అంతే తీవ్రంగా ఉంది. పవిత్రమైన ఈస్టర్ రోజున జరిగిన దుర్ఘటనతో కొలంబోలో పెను విషాదం అలుముకుంది. చనిపోయిన వారి బంధువులు, క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాలు, ఆసుపత్రుల్లో అంతులేని ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది గాయపడటంతో వారిలో తమ వారు ఎవరైనా ఉన్నారా అంటూ చాలా మంది ఆసుపత్రులకు పరుగులు తీశారు. తమ వారి కోసం ఆరా తీశారు.
దారుణ మారణకాండపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుస దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కొలంబో సహా ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పేరుల వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. 10 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ముగిసిన అంతర్యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. Who is in the hospital? How do you? My wife utai na. Mega ayya. ఇలాంటి దాడి జరిగే ప్రమాదం ఉందని 10 రోజుల కిందటే హెచ్చరించినట్లు శ్రీలంక పోలీసు వర్గాలు తెలిపాయి. శ్రీలంకలోని నేషనల్ తౌహిద్ జమాత్ సంస్థ దాడులకు తెగబడుతుందని ఓ విదేశీ నిఘా విభాగం హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ జరిగిన దాడుల వెనుక ఆ సంస్థ హస్తముండవచ్చని అనుమానిస్తున్నారు. Yes. Yeah. Udah kain kan deh. Hello. Ini bisa kamu? Oh, ini bulan ini. Ini lain ya? Ya,